కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుండి దళితుల పైన క్రిస్టియన్స్ పైన దాడులు పెరిగిపోయాయని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవిలి లోవరాజు అన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 3న చేపట్టనున్న చలో ఆకివీడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళితులకు క్రిస్టియన్లకు కండవిలి లోవరాజు పిలుపునిచ్చారు. ఆయన ఒక రాజ్యాంగబద్ధంగా పనిచేస్తూ రాజ్యాంగబద్ధంగా పదవులు చేస్తూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అధికారిక పూర్వకంగానే. కానీ దీన్ని ఎవరు కూడా వైఎస్ఆర్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా ఆయన్ని ఖండిస్తలేదు. రాజ్యాంగబద్ధంగా కోర్టు మాత్రం ఆయనకు మొట్టిగా వేసినా సరే ఆయన దాన్ని పక్కన పెట్టి ఈయన సొంత నిర్ణయాలే తీసుకుంటూ ఉన్నాడు. దీని మీద తిప్పు కొట్టాలి అంటే దళిత క్రిస్టియన్లు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, అలాగే దళిత సంఘాలు, మైనార్టీ సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా ఏకదాడి మీద మనం వణుకుని మనం కాపాడుకోకపోతే రేపు పొద్దున్న మైనార్టీల మీద చేస్తాడైనా. ఇప్పుడు క్రిస్టియన్ల మీద చేశాడు, రేపు మైనార్టీల మీద చేస్తూ ఉంటాడు. అలాగే ఇలాగ చెప్పుకుంటా పోతే బోర్డు చేస్తూ ఉన్నారు. ఈయన అందరూ కూడా గమనించి ఇలాంటి వ్యక్తిని రఘురామకృష్ణ గారు అనే వ్యక్తిని మనం తిప్పి ఎలా కొట్టాలో ఆయన్ని ఎప్పుడు కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని చెప్పేసి ఈ దళిత పాస్టర్లందరికీ కూడా, దళిత క్రిస్టియన్లందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రేపు జరగబోయే మీటింగ్కి పాస్టర్లందరూ ఐక్యతగా ప్రతి చర్చ్ నుంచి, పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి చర్చ్ నుంచి 5 కానీ 10 మంది కానీ ఈ పిఠాపురం నుంచి ఎవరు ఎలాగ వస్తున్నారో అనేది కూడా మాకు కూడా తెలియకుండా మీరు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. రేపు అక్కడ జరగబోయే మీటింగ్ జయప్రదం చేయాలి. ఎవరికి కూడా భయపడే పని లేదు. మనం తప్పు చేస్తలేదు, రాజ్యాంగబద్ధంగా తప్పు చేసిన వాళ్ళని ఖండించున్నాము. ఆ ఖండించిన దాని గురించి మనకి ఏ భయం లేకుండా మనం వెళ్ళి దాన్ని జయప్రదం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మీ గురించి ఎంత దూరమన్నా ప్రయాణం చేస్తుంది. బహుజన్ సమాజ్ పార్టీ బహుజనులకి, వెనకబడ్డ వర్గాలకి ముందుండి ప్రయాణం చేస్తుంది. మేము ముందుంటాం, మీరు వెనకాల ఉండండి అని చెప్పేసి అన్యాయాన్ని ఖండిద్దాం, న్యాయాన్ని గెలిపించుకుందాం అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీమ్, జై భారత్.